కమింగ్ సీజన్ ఐపీఎల్లో చాలా టీమ్స్లో భారీ మార్పులు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ముఖ్యంగా సన్ రైజర్స్ కెప్టెన్సీ విషయంలో భారీ షాక్ చూడబోతున్నాం. అంతేకాకుండా కొంతమంది స్టార్ ప్లేయర్స్ని కూడా రిలీజ్ చేసే ప్లాన్స్ జరుగుతున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక ముంబై ఇండియన్స్ సిచ్యువేషన్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా మారింది. కెప్టెన్సీ విషయంలో మేనేజ్మెంట్ ఒక హిస్టారికల్ డిసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఒక స్టార్ ప్లేయర్కి కెప్టెన్సీ అప్పగించే ఆలోచనలు ఉన్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అదే టైంలో హార్దిక్ పాండ్యా భవిష్యత్తు కూడా ఇప్పుడు ఐపీఎల్ సర్కిల్స్లో టాపిక్గా మారింది. హార్దిక్ని ట్రేడ్ చేసుకోవడానికి దాదాపు 4 టీమ్స్ లైన్లో కాసుకొని కూర్చున్నారు. దీంట్లో చెన్నై సూపర్ కింగ్స్తో పాటు మరికొన్ని టీమ్స్ బిగ్ ప్లేయర్స్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు రిషబ్ పంత్ అయితే ఎల్ఎస్జీ కెప్టెన్సీకి రిజైన్ చేసి ఒక సెన్సేషనల్ డిసిషన్ తీసుకున్నాడు. మొత్తానికి ఐపీఎల్ 2027 సీజన్కి ముందు ఫ్యాన్స్ ఇప్పుడు చూడని షాకింగ్ ట్రేడ్స్, కెప్టెన్సీ చేంజెస్ అండ్ బిగ్ రిలీజెస్ జరగబోతున్నాయి. మరి ఎంత నడుస్తున్నప్పుడు అసలు దీన్ని మాట్లాడిందో తెలుసుకోవాలిగా. ఏ స్టార్ ఆటగాళ్ళ టీం మారే ఛాన్స్ ఉంది, ఎవరి ట్రేడ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి, ఎలా ఒకటేంటి ప్రజెంట్ హీట్కి ఇస్తున్నాం, ఇలాంటి ట్రేడ్ అప్డేట్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఎప్పటికైనా వీడియో చూసిపోతే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రాదు. అదే ఈసారి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళారంటే ఐపీఎల్ 2027కి సంబంధించి అన్ని రకాల వీడియోస్ మీ దగ్గరికి తీసుకొస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద మ్యాటర్. ముందుగా ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే నెక్స్ట్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ఒక భారీ డిసిషన్ తీసుకోబోతున్నారు. అదే కెప్టెన్సీ చేంజ్. ప్రజెంట్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాని మార్చడానికి చూస్తున్నారు. రైట్ నో దీనిపైన అయితే చాలా వరకు రిపోర్ట్స్ వస్తున్నాయి. అది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద పెద్ద సోర్సెస్ నుండి వస్తున్నాయి. చెప్పాలంటే ఒక 2 వారాల ముందే దీనిపైన వీడియో చేశాను. అప్పుడు చాలా మంది నమ్మలేదు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే ఇది నిజమని చెప్పడానికి స్ట్రాంగ్ ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. అసలు దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అయితే 2024 సీజన్ కోసం రోహిత్ శర్మని కాదని హార్దిక్ని ముంబై కెప్టెన్గా తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి టీం భవిష్యత్తుని మైండ్లో పెట్టుకొని హార్దిక్ని తీసుకొచ్చారు. కాకపోతే ఇతను వచ్చాక ముంబై జాతకం మొత్తం మారిపోయింది. బికాజ్ అప్పటి వరకు రోహిత్ లీడర్షిప్లో ఎన్నో అద్భుతాలు చేసిన అమ్మాయి హార్దిక్ వచ్చాక లాస్ట్ పొజిషన్లో కూర్చొని ఎన్నో అద్భుతాలు చేశారు. ఎలా అంటే ఇతను లీడ్ చేసిన ఫస్ట్ సీజన్లోనే అంటే 2024 సీజన్లో జస్ట్ 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి లాస్ట్ పొజిషన్లోనే ఉండిపోయారు. ఆ సంవత్సరం అయితే వీళ్ళ టీం మొత్తానికి ఒక వరస్ట్ సీజన్ అని చెప్పాలి. ప్లేయర్స్ మధ్య గొడవలు కానివచ్చు, కోచ్ మార్క్ బౌచర్ అండ్ రోహిత్ మధ్య గ్యాప్ కానీ, అండ్ సొంత ఫ్యాన్సే వాళ్ళ సొంత కెప్టెన్ని బూమ్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇక 2025 సీజన్లో కంబ్యాక్ చేసి క్వాలిఫై అయినా కానీ కప్పు గెలవడానికి టఫ్ కాంపిటీషన్ అయితే ఇవ్వలేకపోయారు. అసలు ఈ సీజన్లో అయితే దారుణానికి డెఫినేషన్ అన్నట్టు ఆడారు. 14 మ్యాచెస్లో 4 మాత్రమే గెలిచి 9th పొజిషన్లోనే ఉండిపోయారు. ఇక్కడ ముంబై ఏ పొజిషన్తో ఫినిష్ చేశారు అనేది మ్యాటర్ కాదు, ఎంతోమంది ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్లేయర్స్తో ది బెస్ట్ సైడ్గా వచ్చి ఎలా ఆడారేంటి అనేది మ్యాటర్ అంతా. మీకు గుర్తుంటే ఈ సీజన్ స్టార్ట్ అవ్వకముందు ప్రతి ఒక్కరు ముంబై ఈజీగా క్వాలిఫై అవుతారు అని చెప్పారు. బికాజ్ ఆ లెవెల్లో మనోళ్ళ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. కానీ మనోళ్ళు మాత్రం ఆ ఆశలన్నీ ముంబై బీచ్లోనే కల్పిస్తారు. అయితే ఇక్కడ చూసుకుంటే హార్దిక్ లీడ్ చేసిన 3 సీజన్స్లో 2 సార్లు ఎంఐ దారుణంగా పర్ఫామ్ చేశారు. ఇది నిజమే. కాకపోతే దీనికి కారణం ఒక హార్దిక్ మాత్రమే అన్నట్టు అందరూ ఇతన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు. టీంలో ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్లేయర్స్ ఫెయిల్ అవుతున్నారు, కానీ వాళ్ళని ఎవరు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ఇప్పుడు హార్దిక్ని మాత్రమే తిడుతున్నారు అంటే బికాజ్ నడిపించేది ఇతనే కాబట్టి. ఓడిపోతే నువ్వు మాత్రమే కారణం అన్నట్టు ఇప్పుడు తప్పంతో ఇతను లీడర్షిప్ అని నెట్టేశారు. ఇక్కడ హార్దిక్ బ్యాట్ కెప్టెన్ ఏమీ కాదు, ఎందుకంటే గతంలో జీటీని అద్భుతంగా లీడ్ చేశాడు. అక్కడ 99% సక్సెస్ రేట్ ఉంది. కానీ ముంబైలోకి వచ్చాక కంఫర్టబుల్గా లీడ్ చేయలేకపోతున్నాడు. అంటే జీటీలో ఉండేటప్పుడు అందరిలో అతనే పెద్ద ఆటగాడు, సో ఈజీగా డిసిషన్స్ తీసుకునేవాడు. కానీ ఇక్కడికి వచ్చాక అతను ఎవరికి ఏం చెప్పలేకపోతున్నాడు. ఎలా అంటే సూర్య అండ్ రోహిత్ లాంటి ఇండియన్ కెప్టెన్స్ ఉన్నప్పుడు వాళ్ళకు పొజిషన్లో ఫీల్డింగ్ చేయమన్నా ఆర్ కాంబినేషన్స్ కారణంగా ఇంపాక్ట్ ప్లేయర్గా కూర్చోబట్టాలన్నా హార్దిక్ భయపడేవాడు. ఎందుకంటే వాళ్ళ విషయంలో ఏ డిసిషన్ తీసుకున్నా అందరూ హార్దిక్ని తిట్టేవాళ్ళు. సో దీనివల్ల మెంటలీ అండ్ ఫిజికలీ హార్దిక్ చాలా వీక్ అయిపోయాడు. ఇప్పటికే చాలా స్ట్రెస్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి తన లీడర్షిప్లో ఇలాంటి రిజల్ట్స్ అండ్ టీంలో సిచ్యువేషన్ చూశాక కెప్టెన్ని మార్చక తప్పదని మేనేజ్మెంట్కి అర్థమైపోయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు కూడా ఇతని లీడర్షిప్ అయినా హ్యాపీగా లేరు. ఒకసారి అంటే ఏదో అయిపోయింది కానీ ప్రతిసారి రిజల్ట్ ఏంటన్నట్టు మారిపోయారు. ఆల్రెడీ కొత్త కెప్టెన్ పైన ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశారంట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్సీ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. లైక్ సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ తిలక్ వర్మ కనిపిస్తున్నారు. ఒకవేళ మారిస్తే సూర్యకుమార్ యాదవ్కి ఇస్తారేమో అని కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే ముంబై మేనేజ్మెంట్ లాంగ్ టర్మ్ ఫ్యూచర్ పైన ఆలోచిస్తున్నారు. ఇప్పటికే సూర్య ఏజ్ 35, సో ఇలాంటి టైంలో ఇతనికి ఇవ్వడం కరెక్ట్ కాదు. అదర్వైజ్ బుమ్రా విషయానికి వస్తే ఇతను ఎప్పటి నుండో కెప్టెన్సీ పైన ఆశలు పెట్టుకున్నాడు. కాకపోతే ఇతని మీద ఇప్పటికీ ఎక్కువ వర్క్లోడ్ ఉంది. దాంట్లో ఇప్పుడు ఇంజరీస్ అవుతూనే ఉంటాయి. అందుకే బుమ్రా కూడా కరెక్ట్ కాదు. సో మిగిలిన ఓన్లీ ఆప్షన్ మన తిలక్ వర్మ.
ఇప్పటికీ అతనికి కెప్టెన్సీ ఇవ్వడానికి మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. మీరు బయట ఎక్కడ చూసుకున్నా దీని గురించే టాక్ అంతా. ఎక్కడ తిలక్కి ఎందుకంటే రైట్ నా వాళ్ళకి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కోర్ ప్లేయర్గా మారిపోయాడు. టీమిండియా కూడా ఆడుతున్నాడు. ఆల్సో ఏజ్ చూసుకున్నా జస్ట్ 23. ఇంకెలా లేదన్నా మరో 10 years ఈజీగా క్రికెట్ ఆడతాడు. అండ్ రోహిత్ శర్మ తర్వాత ఆ లెగసీని తిలక్ వర్మని కంటిన్యూ చేస్తాడని ముంబై నమ్ముతుంది. ఇవన్నింటినీ కన్సిడర్ చేస్తూ ఇతనికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వడానికి చూస్తున్నారు. ఇక్కడ మేనేజ్మెంట్కి హార్దిక్ కెప్టెన్సీ పైన ప్రాబ్లం కానీ ఒక ప్లేయర్కి అతనితో ఏ ఇష్యూ లేదు. అందుకే కెప్టెన్ని మార్చినా కానీ ఇతన్ని ప్లేయర్గా కంటిన్యూ చేయడానికి చూస్తున్నారు. మరి కెప్టెన్సీ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తే హార్దిక్ సైలెంట్గా కూర్చోడుగా. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇతను జీటీ కెప్టెన్సీని వదులుకొని ఎంఐలోకి వచ్చింది ఇక్కడ కెప్టెన్సీ ఆఫర్ చేయడం వల్ల. అలాంటిది ఇప్పుడు నువ్వు మాకొద్దు పోయి పక్కన కూర్చో అంటే హార్దిక్ టీంలో ఎలా ఆడతాడు చెప్పండి. సో లీడర్షిప్ చేంజ్ అయితే మానవుడు ఖచ్చితంగా బయటకు వస్తాడు. అండ్ ఇప్పుడు అసలు సిసలైన దిమ్మ తిరిగే పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే ఈ సీజన్లో ఒక స్టేజ్ వచ్చేసరికి అంటే మిడ్ సీజన్ వచ్చేసరికి హార్దిక్ బాగా విసిగిపోయాడు. అది ముందు చెప్పిన క్రిటిసిజం, ఫ్యాన్స్ ట్రోలింగ్, కెప్టెన్సీ ప్రెజర్ ఇలా చాలా కారణాల వల్ల బయటకు రావాలని హార్దిక్ ముంబై మేనేజ్మెంట్కి చెప్పాడంట. ఇదైతే గాల్లో వచ్చిన రూమర్ కాదు, ఒక ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చిన రిపోర్ట్ ఇది. స్వయంగా హార్దిక్ నేను వెళ్ళిపోతా అంటున్నాడు అంటే మ్యాటర్ ఏ లెవెల్లోకి వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎప్పుడైతే ఎంఐ కెప్టెన్ని మారుస్తున్నారు అనే న్యూస్ బయటకు వచ్చిందో అప్పటి నుండి టీమ్స్ అన్ని హార్దిక్ కోసం యుద్ధాలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా టీమ్స్కి మానవుడు అవసరం ఉంది. రీసెంట్గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఎల్ఎస్జీ, సిఎస్కే, ఆర్ఆర్ అండ్ కేకేఆర్ ఇతన్ని తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్పెషల్లీ సిఎస్కే వీళ్ళ గైక్వాడ్ లీడర్షిప్లో ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదు. సో కెప్టెన్ని చేంజ్ చేయాలి అనే థాట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని రోజుల ముందు సిఎస్కే సీఈఓ అండ్ హార్దిక్ మధ్య ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరిగింది. ఆ తర్వాత రీసెంట్గా హార్దిక్ తన ఇన్స్టాలో 7 నెంబర్ స్టోరీ పెట్టుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ హ్యాపెనింగ్ అనిపిస్తుంది. ప్రజెంట్ ఉన్న రిపోర్ట్స్ ప్రకారం అయితే సిఎస్కే పాండ్యా కోసం శివం డుబే, ఆయుష్ మాత్రే ఆర్ ఖలీల్ అహ్మద్లు ఇద్దరిని వదులుకోవడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే రూమర్స్ కనిపిస్తున్నాయి. మీకు కావాలంటే ఈ ట్రేడ్ గురించి సపరేట్గా ఫుల్ వీడియో చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హార్దిక్ని సిఎస్కే అని కామెంట్ చేయండి. అదర్వైజ్ కేకేఆర్ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళున్న సిచ్యువేషన్లో ఎలాగైనా ఒక క్వాలిటీ కెప్టెన్ కావాలి. కేకేఆర్ అయితే క్యామరాన్ గ్రీన్ లాంటి ప్లేయర్ని ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఈ 2 జట్ల మధ్య ట్రేడ్ ముందుకెళ్ళింది అంటే రింకు సింగ్ పేరు కూడా బయటికి రావచ్చు. ఐ మీన్ కేకేఆర్ రింకు సింగ్ని ఆఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇది కామెడీ అనిపించవచ్చు కానీ ఫ్యూచర్లో మాత్రం పాసిబిలిటీస్ ఉన్నాయి. అదర్వైజ్ రాజస్థాన్ రాయల్స్ ఆల్సో ఇతన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈసారి రియన్ పరాగ్ బాగానే నడిపించాడు కదా అనుకోవచ్చు. ఆఫ్ కోర్స్ నిజమే, కాకపోతే ఇతన్ని కెప్టెన్గా తీసుకొచ్చింది వీళ్ళ పాత ఓనర్స్. ఈ సీజన్తో ఓనర్స్ మారిపోయారు. ఈ కొత్త ఓనర్స్ ఏమో టీంకి మరింత బ్రాండ్ వాల్యూ తీసుకురావడానికి చూస్తున్నారు. దాంట్లో భాగంగానే హార్దిక్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎప్పటికైతే యశస్వి జైస్వాల్ పేరు వినిపిస్తుంది. మరి జైస్వాల్ని ట్రేడ్ చేయడం అంటే కొంతవరకు కష్టమే, కాకపోతే పాసిబిలిటీస్ లేకపోలేదు. మరి ఈ టీమ్స్ అన్ని ఒకేతైతే ఎల్ఎస్జీ మాత్రం మరో ఎత్తనే చెప్పాలి. హార్దిక్ని మీరిస్తే మేము వద్దంటాము అన్నట్టు ఇప్పుడు వేళ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లక్నోకి వచ్చాక రిషబ్ పంత్ కెప్టెన్సీ మరింత దారుణంగా మారిపోయింది. లాస్ట్ 2 సీజన్స్లో బోత్ ఎల్ఎస్జీ అండ్ పంత్ దారుణంగా డిసప్పాయింట్ చేశారు. దీంతో రీసెంట్లీ పంత్ కెప్టెన్సీకి రిజైన్ చేస్తూ అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. అసలు పంత్ డిసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి, దీని వెనకాల ఎవరైనా ఉన్నారో ఇలా అన్నిటి గురించి మరో వీడియో చేస్తాను. మరి కెప్టెన్సీకి రిజైన్ చేశాడు అంటే ఇక్కడ ఎల్ఎస్జీ పంత్ని వదిలేసేటట్టే కనిపిస్తున్నారు. ఇలాంటి టైంలో పాండ్యా కోసం ఎన్ని యుద్ధాలైనా చేశారని ఉన్నారు. పంత్ పొజిషన్ని పాండ్యాతో రిప్లేస్ చేయడానికి ఎలాగైనా చూస్తారు. ఈ టీమ్స్తో పాటుగా పాండ్యా ఆప్షన్కి వస్తే సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఆర్సీబీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎస్పెషల్లీ ఎస్ఆర్హెచ్ లోయర్ ఫినిషింగ్లో కొంతవరకు వీక్గా కనిపిస్తున్నారు. దట్టు టీంకి ఇండియన్ బిగ్ స్టార్స్ కావాలి. దానికి తోడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఇండియన్ బౌలర్ అవసరం ఉంది. సో పాండ్యా కోసం వెళ్ళొచ్చు. మీకు కావాలంటే ఎస్ఆర్హెచ్ పాండ్యా కోసం ఎందుకు వెళ్తారో అనే విషయం పైన వీడియో చేస్తాను. మీకు ఇష్టం ఉంటే ఎస్ఆర్హెచ్ పాండ్యా అని కామెంట్ చేయండి. అదర్వైజ్ డీసీలో అక్షర్ పటేల్ డిజాస్టర్గా మారిపోయాడు. వీళ్ళకు కూడా ఒక కొత్త కెప్టెన్ కావాలి. ఆల్సో ఆర్సీబీకి ఎప్పటి నుండి ఇండియన్ పేస్ ఆల్రౌండర్స్ విషయంలో కొంత రిక్వైర్మెంట్ ఉంది. సో పర్స్ పెంచుకుంటే కనుక పాండ్యా కోసం వెళ్ళే అవకాశం లేకపోలేదు. మొత్తానికి చూసుకుంటే పాండ్యా ముంబైని విడిచిపెట్టడానికి మోర్ పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అదే సన్ రైజర్స్ కెప్టెన్ అప్డేట్ విషయానికి వస్తే నెక్స్ట్ సీజన్లో ప్యాట్ కమిన్స్ మోస్ట్లీ ఆడకపోవచ్చు. బికాజ్ ఆస్ట్రేలియాకి ది ఆషిష్ లాంటి బిగ్ టోర్నమెంట్ ఉంది. ఆ తర్వాత ఓడిఐ వరల్డ్ కప్ ఆడతారు. సో ఇవి వర్క్లోడ్ కారణంగా ఆస్ట్రేలియా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ ఐపీఎల్ స్కిప్ చేస్తారు. ఇక ప్యాట్ కమిన్స్ లేకపోతే మెయిన్ కెప్టెన్గా ఇషాన్ కిషన్ని అపాయింట్ చేయొచ్చు. ఇన్ఫాక్ట్ ఇతనికి రెస్పాన్సిబిలిటీ ఇవ్వచ్చు అని కరెంట్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ఈ సీజన్లో 7 మ్యాచెస్లో లీడ్ చేసి దాంట్లో 4 గేమ్స్ గెలిపించినాడు. ఆల్సో బౌలర్స్ని రొటేట్ చేసే విషయంలో, కెప్టెన్గా డిసిషన్స్ తీసుకునే విషయంలో ఇషాన్ చాలా వరకు ఇంప్రెస్ చేశాడు. ఎక్కడ కెప్టెన్సీ ఆప్షన్గా ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ మరి ప్యాట్ కమిన్స్ వెళ్ళిపోతే అతను లేని లోటు ఖచ్చితంగా ఉంటుంది.
అది లీడర్షిప్ విషయంలో కానివచ్చు, ఒక ప్లేయర్కైనా కానివచ్చు. ఇప్పుడు దానికోసమే ఎస్ఆర్హెచ్ ప్లాన్స్ కూడా స్టార్ట్ చేశారంట. ప్యాట్ పొజిషన్లో ఒక సీనియర్ బౌలర్ని తెచ్చుకోవడానికి చూస్తున్నారు. ఆల్సో లియం లివింగ్స్టోన్, హర్షల్ పటేల్ ఇలాంటి పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ని రిలీజ్ చేయొచ్చు అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. అసలు దీని గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. మరికొన్ని డేస్లో ఎస్ఆర్హెచ్ రిటైన్ అండ్ రిలీజ్ చేసే ప్లేయర్స్ గురించి ఒక డీటెయిల్గా వీడియో చేస్తాను. మీరు ఎప్పట్లని ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు రాదు. ఒక మన ఛానల్లో మాత్రమే 365 డేస్ ఐపీఎల్ పైన వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా ఎందుకు లేట్ మావా, నా కోసం మీకోసం ఈ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసి వెళ్ళిపోండి. ఉంటా మరి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.